ప్రియ శ్రోతలు, బాగున్నారా? మనమిప్పుడు తీతు పత్రిక వినబోతున్నాము. ఈ పత్రికను అపుస్తలుడైన పౌలు క్రీస్తు శకం 64-67 సంవత్సరాల మధ్య కాలంలో రాశాడు. పౌలు, తీతు కలిసి క్రేతు అనే ద్వీపంలో కొంతకాలం సేవ చేశారు. పౌలు తీతును క్రేతులో ఉంచి తాను మరో చోటికి వెళ్లాడు. పౌలు తీతును నియమించాడు. క్రేతు ప్రాంతంలో ప్రజలలో ఉన్న లోపాలను దిద్దటానికి, ప్రతి పట్టణంలో పెద్దలను నియమించడానికి పౌలు తీతుకు అధికారమిచ్చాడు. క్రేతు ద్వీపంలో ఉన్న ప్రజలు విచిత్రమైన వారు. ఈ పత్రికలో పౌలు తీతుకు ఎన్నో హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. తీతు ఒక యువ బోధకుడు. అపుస్తలుల కార్యముల్లో పౌలు చేసిన సేవా వివరాలన్నీ వ్రాయబడి ఉండలేదు. ఆ మాటకొస్తే పేతురు సేవా వివరాలు కూడా అపుస్తలుల కార్యముల గ్రంథంలో పూర్తిగా లేవు. ప్రియ శ్రోతలు, పౌలు తెస్సలోనికయులకు 2 ఉత్తరాలు రాశాడు. ఆ 2 పత్రికల్లో యేసుక్రీస్తు వారిని రెండో రాకడ వైపునకు మరల్చాడు. రెండో రాకడను గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. యేసు రెండో రాకడ పౌలుకు శుభప్రదమైన మహానిరీక్షణ. 1 తిమోతి పత్రిక రాసినప్పుడే పౌలు తీతు పత్రికను కూడా రాశాడు. అప్పటికే పౌలు జీవితకాలం పరిసమాప్తి కాబోతున్నది. తీతు 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు రాశాడు, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రియ శ్రోతలు, గమనించండి, పౌలుకు యేసు రాకడ నిరీక్షణ రానురాను ఎక్కువ అవుతూ వచ్చింది. 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, తెల్లవారి వేకువ చుక్క మన హృదయాలలో ఉదయించే వరకు యేసు రాకడ నిరీక్షణ మనలో ఎక్కువ అవుతూనే ఉంటుంది. తిమోతి, తీతు వీరిద్దరూ యువ బోధకులు. ఈ 2 యువకులను పౌలు ప్రభువు వద్దకు నడిపించాడు. వీరిద్దరూ పౌలుకు ఆధ్యాత్మిక కుమారులు. పౌలు ద్వారా వారు క్రీస్తునందలి రక్షణార్థమైన జ్ఞానం పొందారు. తిమోతికి, తీతుకు పౌలు ఉత్తరాలు రాశాడు. 2 ఉత్తరాలు తిమోతికి రాశాడు. తీతుకు 1 ఉత్తరం రాశాడు. తన ఉత్తరాలలో పౌలు సంఘాన్ని గురించిన ఎన్నో విషయాలు రాశాడు. నాటి నుండి నేటి వరకు ఈ పత్రికలు స్థానిక సంఘాలకు ఎంతో ప్రయోజనకరమై ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తున్నాయి. బైబిలులో కొత్త నిబంధనలో స్థానిక సంఘాలను గురించి తిమోతి, తీతు పత్రికలు మాత్రమే మనకెన్నో పాఠాలు నేర్పుతాయి. ఈ పత్రికలు చిన్నవే గాని విలువలో గొప్పవి. సంఘములో ఉన్న లోపాలను ఈ పత్రికలు ఎత్తి చూపుతాయి. సంఘ పరిపాలనా క్రమం ఎలాంటిదైనా పర్వాలేదు గాని సంఘానికి ఆధ్యాత్మిక శక్తి ఉండి తీరాలి. తిమోతి, తీతు వీరిద్దరి పుట్టుపూర్వోత్తరాలు మనకు అంతగా తెలియవు. తీతు తిమోతి కంటే బలమైన యువకుడు. శరీర బలమే కాక తీతుకు ఆత్మబలము కూడా ఉంది. తిమోతికి ఉత్తరం రాస్తూ అతని ఆరోగ్యం గురించి పౌలు కంగారు పడ్డాడు. కాని తీతు ఆరోగ్యం చాలా బాగుంది. అతనిలో పరిపక్వత ఉంది. తీతు వ్యక్తిత్వం ఆకర్షణీయమైంది. అతడు ధైర్యశాలి, సాహసికుడు. తిమోతి పుట్టుక చేత ఒక యూదుడు. అతనికి పౌలు సున్నతి సంస్కారం జరిగించాడు. గాని తీతు ఒక అన్యుడు. అతనికి సున్నతి చేయడానికి పౌలు ఒప్పుకోలేదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1-3వ వచనం వరకు పౌలు తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. దేవదర్శనం ప్రకారమే వెళ్లాడు. పౌలు అన్యజనులలో ప్రకటిస్తున్న సువార్తను వారికి విశదపరిచాడు. పౌలు అన్నాడు, నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనా అతడు సున్నతి పొందడానికి బలవంత పెట్టబడలేదు. అయితే తిమోతికి పౌలు సున్నతి జరిగించాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1-3వ వచనం వరకు పౌలు దెర్బేకు, లుస్త్రకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలో, ఈకొనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని
ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలుసు గనుక వారిని బట్టి అతణ్ణి తీసుకొని సున్నతి చేయించాడు. చూచారా శ్రోతలు, పౌలు ఒక యువకునికి సున్నతి చేయించాడు, మరొక యువకునికి సున్నతి చేయించను అన్నాడు. ఎందుకలా అన్నాడు? దీనికి జవాబు గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. కొత్త సృష్టి పొందుటే కాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. అందరికీ అన్ని విధాలా ఇష్టుడై ఉండి కొందరిని ప్రభువు కోసం సంపాదించటం పౌలు ధ్యేయం. యూదులకు యూదుడు, అన్యులకు అన్యుడు. తిమోతికి సున్నతి చేయించాడు. ఎందుకనగా తాము యూదుల సమాజ మందిరముల్లోకి వెళ్లవలసి వస్తుంది. యెరూషలేము సమాలోచన సభలో పౌలు సువార్త పక్షాన వాదించాడు. మతాచార విధానాన్ని ఖండించాడు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో ఈ వివరాలు రాయబడ్డాయి. అందుకే తీతుకు సున్నతి చేయడానికి పౌలు ఒప్పుకోలేదు. ప్రియ సోదరీ సోదరులారా, మతాచారాలను ఆధారం చేసుకుని క్రైస్తవ జీవితం కొనసాగించటం హాస్యాస్పదం. అదెంతో ప్రమాదకరం. యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉంటేనే కాని నీవు క్రైస్తవ జీవితంలో విజయం సాధించలేవు. తీతు పత్రికలో కొత్త నిబంధన సంఘం ఎలా ఉండాలో, పరిపాలనా క్రమం ఏ విధంగా ఉండాలో పౌలు తన పత్రికలో చర్చిస్తున్నాడు. కొత్త నిబంధన సంఘం పవిత్రమైనది. ఆ సంఘ ప్రమాణానికి నేటి సంఘం ఎదగాలి. ఆదిమ సంఘం ఎంత పవిత్రమైనదంటే అననీయ సప్పీరా అనే దంపతులు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పి అక్కడికక్కడే పడి చచ్చారు. తీతు పత్రిక ప్రకారం ఆదర్శ సంఘ లక్షణాలు ఎలాంటివో మనం గుర్తించాలి. 1. సంఘంలో మంచి క్రమం ఉండాలి. 2. సిద్ధాంత దోషాలు రాకూడదు. 3. పరిశుద్ధ జీవితమందు ప్రతి సత్కార్యానికి సంసిద్ధులై ఉండాలి. తిమోతి పత్రికల్లో వాక్యబోధ ఎలా ఉండాలో చెప్పబడింది. తీతు పత్రికలో సంఘ క్రమం ఎలా ఉండాలో చూపబడింది. క్రేతు అనే ద్వీపంలో తీతు అనే యువకుడు అక్కడి లోపములను దిద్దాలి. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాలి. సంఘము లోపరహితమై ఉండాలి. సంఘక్రమము నిర్దుష్టమై ఉండాలి. హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి. ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి. సంఘమంటే ఏమిటి? కృపచేత రక్షించబడినది, కృపచేత జీవించేది, విశ్వాసాన్ని సత్క్రియల ద్వారా కనపరిచేది ఏదో అదే సంఘం. 1 కొరింథీ 14వ అధ్యాయం 40వ వచనం, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. సంఘం నాయకత్వానికి లోబడి క్రమబద్ధంగా పనిచేస్తుంది. సంఘములోనికి తప్పుడు సిద్ధాంతాలను రానివ్వకూడదు. ప్రతి సంఘస్థుడు సత్యవాక్యాన్ని నేర్చుకోవాలి లేదా నేర్పాలి. విశ్వాసుల జీవితాలను కట్టాలి గాని పడగొట్టకూడదు. సువార్త సేవకు, సాంఘిక సేవకు సమానమైన గుర్తింపు ఉండాలి. కేవలం ధనం పోగు చేయడమే పనిగా పెట్టుకున్న వారున్నారు. జాగ్రత్త. ఆధ్యాత్మిక దర్శనము లేనివారు డబ్బును సేకరించి అనేక ప్రమాదాలకు గురి అవుతారు. ఇతరులకు సాయం చేయాలి. భౌతికం, ఆధ్యాత్మికం అనే ఈ రెండూ ఒకే నాణ్యానికి 2 వైపులు. తీతు పత్రికలో కొత్త నిబంధన సంఘ దర్శనం చూడగలం. సోదరీ సోదరులారా, వింటున్నారా? క్రేతు ద్వీపంలో తీతు అనే యువకుడు సేవ చేస్తున్నాడు. క్రేతు ద్వీపంలో 5 రకాల ప్రజల గుంపులున్నాయి. వీరి ఆచార వ్యవహారాలు విభిన్నమైనవి. ఒకరంటే ఒకరికి పడదు. అక్కడ పనిచేయడానికి తీతు మాత్రమే తగినవాడు. 15 సంవత్సరాలు తీతు పౌలుతో పనిచేశాడు. ఒక యూదేతరుడు ఎంత గొప్ప క్రైస్తవ నాయకుడయ్యాడో చూచారా? తీతు మంచి క్రైస్తవ యువ నాయకుడు. సమస్యలతో నిండిన గుంపుల మధ్య పనిచేయడానికి వెళ్లాడు. ఒకసారి కొరింతు సంఘానికి కూడా పంపబడ్డాడు. ఇప్పుడు క్రేతులో ఉన్నాడు. తీతు ఎలాంటి నాయకుడు? క్రేతు ప్రజలు ఎలాంటివారు? అక్కడ ఉన్న ప్రజలు తాగుబోతులు, దుర్లాభాన్ని అపేక్షించేవారు. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులైన తిండిపోతులు.
తీతు ఎలాంటి సంఘానికి కాపరిగా నియమించబడ్డాడో చూడండి. ఆ సంఘములో వృద్ధులైన స్త్రీ పురుషులున్నారు, యువతీ యువకులున్నారు, బానిసలు కూడా ఉన్నారు. గనుక తీతు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజల సమస్యలను గుర్తెరిగి తగిన రీతిగా వారితో సంప్రదించాలి. తిమోతి, తీతు వీరిద్దరికీ పౌలు ఆధ్యాత్మిక తండ్రి. ఆయన పెద్దవాడైపోయాడు. తన కుమారులైన తిమోతి, తీతు ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారు. క్రేతు ద్వీప నివాసులు మొండి ప్రజలు. వారిని వాక్య ప్రమాణానికి హెచ్చించాలి. వారికి సత్య సిద్ధాంతం నేర్పాలి. వారికి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్యాన్ని బోధించాలి. దేవునిపై ఆధారపడాలి. ప్రియ సోదరీ సోదరులారా, తీతు పత్రిక మీ హృదయాలలో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగిస్తుందని ఆశిస్తాము. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ పత్రిక ఒక సంఘానికి రాయబడింది కాదు, ఒక ఆధ్యాత్మిక తండ్రి తన కుమారునికి రాసిన వ్యక్తిగత లేఖ. తిమోతి పత్రిక కంటే కూడా ఇది మరీ వ్యక్తిగతమైనది. తీతు పౌలుకు అతి సన్నిహితుడైన సహాయకుడు. ఈ పత్రికలో తండ్రి తన కుమారునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. సంఘ నాయకత్వానికి ఈ పత్రిక వాచక పుస్తకమని చెప్పవచ్చు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ పత్రికలో నుండి 2 కీలక వచనాలు మీతో పంచుకోగోరుతాను. తీతు పత్రిక 1 అధ్యాయం 14వ వచనం. తీతు, వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టకూడదు. వారు విశ్వాస విషయమున స్వస్థులయ్యే నిమిత్తము వారిని కఠినముగా గద్దించు. క్రేతీయులు యూదుల కల్పనా కథలు వింటున్నారు. మనుష్యుల కట్టడలను నేర్పి వారిని సత్యము నుండి తప్పిస్తున్నారు. తీతుకు ఇది గొప్ప సవాలు. అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, వివాదములు వారికి అనవసరం. తీతు వాటికి దూరముగా ఉండాలి. సిద్ధాంత విషయంలో, పరిశుద్ధ జీవితంలో తీతు సంఘస్థులందరికీ మంచి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మరో వచనం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ పత్రికలో రక్షణను గురించిన సత్యాలు క్లుప్తంగా, అర్థవంతంగా బోధించబడినవి. నిత్యజీవం, నిరీక్షణ, భక్తి, సత్యం, విశ్వాసం, దేవుని వాగ్దానం, సువార్త, కృప, కనికరం, సమాధానం అనే అంశాలు 1 అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. ఇక 2వ అధ్యాయంలో రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది. మనము దుర్నీతి నుండి విమోచింపబడ్డాము. మనము సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలం. మనము ఆయన సొత్తు. ఇది ఈ పత్రిక ఉపోద్ఘాతం. ఇప్పుడు తీతు 1 అధ్యాయం 1వ వచనం నుండి వినండి. దేవుడు ఏర్పరచుకొన్న వారి విశ్వాసము నిమిత్తము, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడును అయిన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. శ్రోతలు, పౌలు తన ప్రారంభ వచనం ఒక కొత్త పద్ధతిలో రాస్తున్నాడు. పౌలు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను దేవుని దాసుణ్ణి అంటున్నాడు. దాసుడు అంటే బానిస. పౌలు దేవునికి బానిస. పాత నిబంధనలో బానిస అంటే ఒక యజమానికి యావజ్జీవితమూ బానిసే. తన యజమానిని విడిచిపెట్టే అవకాశం అసలు లేనేలేదు. అంతేకాదు, పౌలు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు. ఒక అపోస్తలుడుగా అధికారపూర్వకంగా సంఘానికి బోధిస్తాడు. అపోస్తలుడు యేసుక్రీస్తు చేత నియమించబడిన రాయబారి. యేసుక్రీస్తు తన అపోస్తలుల ద్వారా సంఘానికి, సంఘం ద్వారా లోకానికి సందేశమిస్తున్నాడు.
పౌలు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు. తన అపోస్తలత్వం సమర్థనీయమైనది. శ్రోతలు, తీతు పత్రిక ఈ రోజున మనందరికీ గొప్ప సందేశం. ఈ సందేశానికి కాలదోషం పట్టదు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసమును అనుసరించి, విశ్వాసము నిమిత్తము అనే కంటే విశ్వాసమును అనుసరించి అంటే బాగుంటుంది. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసానికి అనుగుణంగా దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి ఒక విశ్వాస స్థాయిని, ప్రమాణమును సిద్ధపరిచి ఉంచాడు. నీవు రక్షించబడ్డావా లేదా అనేది తేల్చేది నీ విశ్వాసమే. నీవు దేవుని బిడ్డవు అవునా కాదా తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలకు నీ నుండి జవాబు రావాలి. యేసుక్రీస్తును గురించి నీవు ఏమనుకుంటున్నావు? శిలువ మీద యేసు మరణానికి నీ ప్రతిస్పందన ఏది? ఆయన పునరుత్థానాన్ని నమ్ముతున్నావా? దేవుని వాక్యమైన బైబిలును హృదయపూర్వకంగా నమ్ముతున్నావా? అయితే నీవు రక్షించబడిన దేవుని బిడ్డవే, సందేహం లేదు. దేవుడు ఏర్పరచుకొన్న వారి విశ్వాసమును అనుసరించే వారి పట్ల సమస్తమూ జరుగుతుంది. దేవుడు ఏర్పరచుకున్నవారు అంటే రక్షించబడిన వారు అని పౌలు భావం. ఏర్పరచుకోబడడం అనే భవిష్యజ్ఞాన సిద్ధాంతాన్ని పౌలు ఇక్కడ పేర్కొనడం లేదు. రక్షించబడిన వారిని గురించి ప్రస్తావిస్తున్నాడు. రక్షించే విశ్వాసం, జీవించే విశ్వాసం, పనిచేసే విశ్వాసం అని విశ్వాసం 3 విధాలు. భక్తికి ఆధారమైన సత్యం, సత్య విషయికమైన అనుభవ జ్ఞానం. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం భక్తికి అనుగుణంగా ఉంటుంది. సత్యం నిన్ను భక్తి జీవితానికి నడిపించాలి. అలా కాని పక్షంలో నీ విశ్వాసం లోపభూయిష్టమైనది. నీకు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉంటేనే కాని అది భక్తికి దారితీయదు. భక్తి అంటే దైవ స్వభావమందు పాలు పొందటమే. ఈ పత్రికలో పౌలు ఇదే అంశాన్ని చర్చించబోతున్నాడు. భక్తికి ఆధారమైన సత్యం, సత్య విషయికమైన అనుభవ జ్ఞానం. క్రేతు ద్వీపంలో పౌలు ఆధ్యాత్మిక కుమారుడైన తీతు సువార్తను ప్రకటించాలి. అప్పుడు ప్రజలలో భక్తి జీవితం పట్ల ఆసక్తి ఎక్కువవుతుంది. క్రేతీయులు దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి సువార్త ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రేతీయులు అంటారు, కృపచేత రక్షించబడ్డాము సరే, మేము మా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాము, కృప కాబట్టి మమ్మల్ని క్షమిస్తుంది. ఇది తప్పు. దేవుని సత్యాన్ని నమ్మినప్పుడు దాని ద్వారా భక్తి అలవడుతుంది. కృప మనల్ని రక్షిస్తుంది. అంతేకాదు, మన జీవితాలకు ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. కృప ఎట్టి పరిస్థితిలోనూ పాపాన్ని సమర్థించదు, సహించదు. కృపచేత రక్షించబడి పాపంలో జీవిస్తున్నావంటే అసలు రక్షించబడనే లేదని అర్థం. కృపచేత రక్షించబడిన జీవితం భక్తిగల జీవితం. విశ్వాస విషయంలో పౌలుకు తీతు నిజమైన కుమారుడు. దైవభక్తి నిరీక్షణాత్మకమైనది. ఈ ఉత్తరం ఓ తండ్రి తన కుమారునికి రాసింది. నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ క్రైస్తవ భక్తిలో వ్యక్తమవుతుంది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. తీతుపత్రికలో పౌలు కృపను త్రికాలాత్మకమైనదిగా వివరించాడు. తీతుపత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు పరిశీలిస్తే మీకే బోధపడుతుంది. 1. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఇది భూతకాలం. 2. కృప బోధిస్తున్నది, వర్తమాన కాలం. 3. శుభప్రదమైన నిరీక్షణ, ఇది భవిష్యత్ కాలం. అబద్ధమాడనేరని దేవుడు. ఈ నిరీక్షణను మనకు వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పౌలు స్పష్టంగా చెప్పాడు, ప్రతి మనుష్యుడు అబద్ధికుడవుతాడు కాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సోదరీ సోదరులారా, అనేకసార్లు క్రైస్తవులు తమ బతుకులను బట్టి దేవుణ్ణి అబద్ధికుడు అనేటంతగా
అన్యులకు చూపుతున్నారు. ఈ విధంగా అన్యుల మధ్య దేవుని నామం దూషించబడుతోంది. దేవుడు అబద్ధమాడనేరడు, అది దేవునికి అసాధ్యం. దేవునితో సమానమైన వ్యక్తి ఎక్కడా ఉండడు. దేవుడు మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు. అది ఆయన స్వభావం. దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యడు. ఆయన నీతి న్యాయములు సంపూర్ణమైనవి, సమగ్రమైనవి. ఆయన ఎవరినీ మోసగించడు. ఏ మానవుడైనా దేవునిపై పూర్తిగా ఆధారపడి నిశ్చింతగా ఉండిపోగలడు. నిత్యజీవం అనాదికాలమందే మనకు వాగ్దానం చేయబడింది. పౌలంటున్నాడు, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వల్ల తన వాక్యమును యుక్తకాలములందు బయలుపరిచాడు. యుక్తకాలము అంటే దేవుని నిర్ణీత కాలం. సువార్త ప్రకటన దేవుని ఆజ్ఞ. దేవుడే మన రక్షకుడు. సువార్త ప్రకటన అంటే వాక్య ప్రబోధమే. సువార్త ప్రకటన బాధ్యత దేవుడు పౌలుకు అప్పగించాడు. నా నిజమైన కుమారుడు తీతుకు శుభం. మన అందరి విశ్వాస విషయంలో తీతు నాకు నిజంగా మంచి ఆధ్యాత్మిక కుమారుడు అంటూ పౌలు అతణ్ణి ఎంతో మెచ్చుకుంటున్నాడు. విశ్వాసం మనందరిది. మనందరి విశ్వాసం ఒకటే. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా, కనికరము, సమాధానము నీకు కలుగునుగాక. దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కనికరం మన పట్ల విస్తరించింది. దేవుడు మనకు ఎన్నో మేళ్లు చేశాడు, చేస్తున్నాడు. నా బలహీనతలను క్షమిస్తున్నాడు. కృపా, కనికరము, సమాధానము. సమాధానం ఇప్పుడు మనకుంది గాని సమాధానకర్త అయిన అధిపతి వచ్చినప్పుడు పూర్ణ శాంతి, విశ్వశాంతి. ఇవన్నీ తండ్రి అయిన దేవుని వద్ద నుండి, రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మనకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము, ఇప్పుడు, సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.